శైశవ దశ అయిపోయింది, పూర్వ బాల్య దశ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంటు ఉత్తర బాల్య దశలో శిశువులలో నైతిక వికాసం ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఐదు లేక 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల మధ్య ఉండేటటువంటి దశను ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్ అని అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ యొక్క ఉత్తర బాల్య దశలో పిల్లలలో నైతిక విలువలు వృద్ధి చెందుతాయి. పైకి ఆరో మార్క్ పెట్టా. సో నైతిక విలువలు ఈ యొక్క ఉత్తర బాల్య దశలో వృద్ధి చెందుతాయి. ఎందుకు అంటే అంతరాత్మ ఏర్పడడం వలన. సో ముందు దశలో, పూర్వ బాల్య దశలో అంతరాత్మ అభివృద్ధి చెందనందు వలన తప్పు చేసినప్పుడు బాధపడరు, కానీ శిక్ష నుంచి, దండన నుంచి తప్పించుకోవడానికి సమర్థించుకుంటారు అని చెప్పడం జరిగింది. సో అభివృద్ధి చెందదు ఎక్కడ? పూర్వ బాల్య దశలో. సో ఇప్పుడు అంతరాత్మ బాగా ఏర్పడి ఉంటుంది కాబట్టి నైతిక విలువలు వృద్ధి చెందడం ఈ దశలో, ఉత్తర బాల్య దశలో జరుగుతుంది. ఓకే, అంతరాత్మ ఏర్పడి ఉన్నందువలన తప్పు చేసినప్పుడు సిగ్గుతో తలదించుకునేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. సో పిల్లలు ఏదైనా సరే తప్పు చేసినప్పుడు, దొరికిపోయినప్పుడు సిగ్గుతో తలదించుకోవడం జరుగుతుంది. సో పిల్లలు తప్పు చేసి దొరికిపోయినప్పుడు బాధపడరు, కానీ శిక్ష నుంచి తప్పించుకోవడానికి సమర్థించుకుంటారు. అది ఏ దశ అని అంటే దీని ముందు దశ అయినటువంటి పూర్వ బాల్య దశ. సో పిల్లలు తప్పు చేసినప్పుడు సిగ్గుతో తలదించుకోవడం జరిగేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఈ దశలో పిల్లలలో అంతరాత్మ ఏర్పడి ఉంటుంది. అంతరాత్మ అనేది ఏర్పడి ఉంటుంది కాబట్టి అలా సిగ్గుపడతారు. అబ్బా, తప్పు చేసామే, పొరపాటు అయిపోయింది, చేయకుండా ఉండాల్సింది అని బాధపడడం జరుగుతుంది. అంటే తప్పు, ఒప్పు అనే దానిని పిల్లలు ఆ సంఘటన లేదా ఆ సందర్భం ఆధారంగా గ్రహించగలిగేటటువంటి దశ ఉత్తర బాల్య దశ. సో ఏది తప్పు లేకపోతే ఏది ఒప్పు అనేటటువంటిది, తప్పు లేదా ఒప్పు అనేటటువంటి భావనను ఆ సందర్భం లేదా ఆ సంఘటన ఆధారంగా గ్రహించగలిగేటటువంటి దశ. సో ఆ సంఘటన లేదా ఆ సందర్భం ఆధారంగా తప్పు లేదా ఒప్పు అనేది గ్రహించగలిగేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల పిల్లవాడు ఈ సందర్భంలో అబద్ధం ఆడడం పెద్ద తప్పు కాదులే అని అనుకుంటాడు. సో ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్ ఎదురైంది, ఇప్పుడు నేను అబద్ధం చెప్పి బయటపడాలా, సరే ఈ సందర్భంలో అబద్ధం చెప్పడం పెద్ద తప్పు కాదులే అనేటటువంటి ఆలోచన విధానం అభివృద్ధి చెందేటటువంటి వయసు ఏది అని అంటే ఉత్తర బాల్య దశ. ఓకేనా? రైట్. అయితే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఏ దశలో ఉండే పిల్లలు నైతిక విలువలను, నైతికతను తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను లేకపోతే ఇతరుల ఆధారంగా గ్రహించడం జరుగుతుంది. వాళ్ళను బట్టి ఈ పిల్లలలో నైతికత ఏర్పడడం జరిగే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ దశలో పిల్లలలో నైతికత ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే తల్లిదండ్రులు. ఓకేనా? ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే సంఘం యొక్క నియమ నిబంధనలు, వారు నివసించేటటువంటి సంఘం యొక్క నియమాలు. నెక్స్ట్, ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళకి బోధించేటటువంటి గురువులు, ఉపాధ్యాయులు. సో తల్లిదండ్రులను బట్టి, సంఘంలో ఉండే నియమ నిబంధనలను బట్టి, ఉపాధ్యాయులను బట్టి నైతికతను ఏర్పరచుకునే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఒక మాటలో చెప్పాలంటే ఇతరులను ఆధారంగా చేసుకొని నైతికతను అభివృద్ధి చేసుకునే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఇతరుల ఆధారంగా నైతికతను ఏర్పరచుకునే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఎందుకు అంటే మళ్ళీ మనం ప్రీవియస్ క్లాస్కి కనుక వెళ్తే అనుకరణ అనేది ఎక్కువగా ఉండే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ అని చెప్పుకున్నాను. ఈ అనుకరణ అనే భావన పిల్లలలో 7-8 నెలలప్పుడు ఏర్పడినప్పటికీ 7th or 8th మంత్లో ఈ యొక్క ఇమిటేషన్, అనుకరణ అనే భావన ఏర్పడినప్పటికీ
అది చాలా ఎక్కువగా ఉండే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ అని మనం సాంఘిక వికాసంలో చెప్పుకోనున్నాం. కాబట్టి పిల్లల అనుకరణ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి వారిని ఎవరైతే ఆకర్షిస్తారో ఆ పిల్లలు ఎక్కువగా ఎవరినైతే అభిమానిస్తారో సో వారి యొక్క అలవాట్లు ఈ పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది పిల్లలు పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులను బాగా ఇష్టపడతారు. ఒకరు మ్యాథ్స్ బోధించేటటువంటి సార్లన్నా మేడంలన్నా ఇష్టపడతారు. కొంతమంది తెలుగు ఉపాధ్యాయులను ఇష్టపడతారు. ఇలా కొంతమంది హీరోలను అభిమానంగా మారిపోతూ ఉంటారు. ఇలా వారు ఎవరినైతే ఇష్టపడుతున్నారో లేదా ఈ యొక్క శిశువుని ఈ యొక్క విద్యార్థిని ఎవరైతే ఆకర్షిస్తున్నారో వాళ్ళని బాగా అనుకరించి అలాంటి అలవాట్లను నైతికతలో చోటు చేసుకునే అవకాశం ఉండే దశ కాబట్టి ఇది. సో పిల్లలు తల్లిదండ్రులను ఇష్టపడతారు. వారు నివసించే గ్రామంలో ఉండే నియమ నిబంధనలు వీరి యొక్క ప్రవర్తన మీద బలంగా పడుతూ ఉంటుంది. వారికి బోధించే ఉపాధ్యాయుల యొక్క అలవాట్లు కానీ నియమ నిబంధనలు కానీ వీళ్ళని ప్రభావితం చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు, సంఘ నియమాలు, ఉపాధ్యాయులను బట్టి నైతికత అలవడేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. అంటే వీళ్ళందరూ కూడా ఇతరులు కాబట్టి సో ఇతరులను ఆధారంగా చేసుకొని నైతికత ఏర్పడేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఓకేనా? సో ఫైనల్గా ఈ దశలో మళ్ళీ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము ఈ దశలో ఉండే పిల్లలు ఏ స్థాయికి చెందుతారు అంటే పొరపడకూడదు. పూర్వ బాల్య దశ పూర్వ సాంప్రదాయక స్థాయి, ఉత్తర బాల్య దశ కాబట్టి ఇంకా ఉత్తర సాంప్రదాయక స్థాయి అయి ఉంటుంది అని పొరపడకూడదు. ఉత్తర సాంప్రదాయక స్థాయి కాదు, సాంప్రదాయక స్థాయి. ఓకేనా? కాబట్టి చిన్నది కొన్ని ఒక 4-5 అంశాలు మాత్రం తెలుసుకుంటే చాలు. మీరు ఈ యొక్క ఉత్తర బాల్య దశ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ స్థాయికి చెందుతారు ఈ పిల్లలు, ఈ బాల్య దశలో ఉండే పిల్లలు ఏ స్థాయికి చెందుతారు అంటే సాంప్రదాయక స్థాయికి చెందుతారు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఒక్కసారి చూడండి, ఏ వయసులో ఉండే పిల్లల్ని ఉత్తర బాల్య దశ అంట? 5 లేదా 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలను. ఓకే, రైట్. నైతిక విలువలు వృద్ధి చెందడం ప్రారంభమయ్యేటటువంటి నైతిక విలువలు వృద్ధి చెందడం జరిగేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. సో తప్పు చేసి దొరికిపోయినప్పుడు సిగ్గుతో తలదించుకునే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఎందుకు అలా జరుగుతుంది? సో నైతిక విలువలు ఎందుకు వృద్ధి చెందుతాయి? తప్పు చేసి దొరికిపోయినప్పుడు సిగ్గుపడడం, బాధపడడం ఎందుకు చేస్తారు అని అంటే దానికి కారణం అంతరాత్మ ఏర్పడి ఉండడం. అంతరాత్మ ఏర్పడి ఉండడం. రైట్. నెక్స్ట్, ఇది తప్ప ఇది ఒప్ప అనేటటువంటిది ఆ పర్టికులర్ సంఘటన లేదా ఆ సందర్భం ఆధారంగా పిల్లలు గ్రహించగలిగేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. దీని ముందు దశలో సో కొడితే అది తప్పు అని, బహుమతి ఇస్తే అది మంచి పని అని అంతవరకే అర్థం చేసుకుంటారు. ఆ సిచ్యువేషన్ని గ్రహించలేరు. కాబట్టి ఆ సంఘటన ఆ సందర్భం ఆధారంగా తప్పు ఒప్పులను గ్రహించగలిగే దశ ఉత్తర బాల్య దశ. ఎగ్జాంపుల్, 10 సంవత్సరాల పిల్లవాడు సో ఈ సందర్భంలో అబద్ధం చెప్పడం తప్పు కాదులే అని అనుకోవడం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తల్లిదండ్రులు, సంఘ నియమాలు, ఉపాధ్యాయులను బట్టి నైతికత ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. ఇతరుల ఆధారంగా నైతిక విలువలు అభివృద్ధి చెందే దశ ఉత్తర బాల్య దశ. కోల్బర్గ్ ప్రకారము ఈ దశలోని పిల్లలు ఏ స్థాయికి చెందుతారు అంటే సాంప్రదాయక స్థాయికి చెందుతారు. కౌమార దశ, అడల్ట్ స్టేజ్ అని అంటాం. 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లల్ని మనం కౌమార దశలోని పిల్లలు అని అంటాం. సో ఈ పిల్లలు లేదా ఈ విద్యార్థులలో నైతిక వికాసం ఎలా మార్పు చెందుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చూద్దాం. సో సూపర్ ఈగో, సో మనం అంతరాత్మ అంటున్నాం, దానికి సూపర్ ఈగో అనేటటువంటి పేరు కూడా పెట్టున్నాం. దీన్ని తెలుగులో అధ్యాహం అంటాం. కాబట్టి అధ్యాహం లేకపోతే సూపర్ ఈగో అభివృద్ధి చెందేటటువంటి దశ ఏది అంటే కౌమార దశ. సూపర్ ఈగో లేకపోతే అధ్యాహం అభివృద్ధి చెంది ఉండేటటువంటి దశ ఏది అంటే కౌమార దశ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏ దశలో ఉండే పిల్లలు స్వీయ నైతిక నియమ నిబంధనలను కలిగి ఉంటారు అని అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. స్వీయ, సెల్ఫ్, నైతిక, మోరల్, నియమ నిబంధనలు. సో స్వీయ నైతిక నియమ నిబంధనలను పాటించేటటువంటి పిల్లలు ఏ దశలో ఉంటారు అని అడిగితే కౌమార దశలో ఉంటారు. ఓకే, రైట్. అంటే అర్థం ఏంది అంటే జాగ్రత్తగా చూడండి, బాల్య దశ అంటే దీని ముందున్నటువంటి పూర్వ బాల్య కానీ ఉత్తర బాల్య కానీ రెండింటిని కలిపి మనం
సింపుల్గా బాల్య దశ అని అంటాం. సో బాల్య దశలో పిల్లల యొక్క ప్రవర్తనను నియంత్రించేది ఏంది అంటే బాహ్యకారకాలు. సో ఎగ్జాంపుల్, అసలు శైశవ దశలో నైతికతే లేదు, దాన్ని పక్కన పెడదాం. పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది, ఉత్తర బాల్య దశలో పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. ఇది మనం చెప్పుకునేది. అయితే పూర్వ బాల్య దశలో బయట వ్యక్తులు ఎవరన్నా పొగిడినా లేదా బయట వ్యక్తులు ఎవరన్నా బహుమతి ఇచ్చినా మంచి అనుకుంటున్నారు. సో ఇతరులు శిక్షిస్తే తప్పు అనుకుంటున్నారు. అంటే నైతికత ఇతరుల ఆధారంగానే ఏర్పడుతుంది, బాహ్య కార్యకాల ఆధారంగానే ఏర్పడుతుంది. దీని ముందు ఉత్తర బాల్య దశ తల్లిదండ్రుల ఆధారంగా లేదా సంఘం ఆధారంగా లేకపోతే ఉపాధ్యాయుల ఆధారంగా అంటే ఇతరుల ఆధారంగానే ఏర్పడుతుంది. అంటే బాల్య దశలో ప్రవర్తనను నియంత్రించే కారకాలు ఏంది అని అంటే బాహ్య కారకాలు. సో ఈ దశ గురించి కాదు ఈ పాయింట్, బాల్య దశ గురించి. బాల్య దశలో పిల్లల యొక్క ప్రవర్తనను నియంత్రించే కారకాలు ఏంది అంటే బాహ్య కారకాలు, బాహ్య కారకాలు. సో దీని ముందున్న పూర్వ బాల్య కానీ ఉత్తర బాల్య కానీ రెండింటిని కలిపి బాల్య దశ అంటున్నాం. బాల్య దశలో పిల్లల ప్రవర్తనను నియంత్రించే కారకాలు బాహ్య కారకాలు. పూర్వ బాల్య దశలో అయితే శిక్ష, బహుమతి. ఉత్తర బాల్య దశలో అయితే ఇతరులను, అంటే వాళ్ళని అనుకరిస్తారు కాబట్టి ఇతరులు. ఓకే, క్లియర్. అయితే ఈ దశలో ఖచ్చితమైన నియమ నిబంధనలు వారి ప్రవర్తనలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనము స్వీయ నైతిక నియమ నిబంధనలు అని అంటారు. అంటే పిల్లలు ఈ దశలో ఖచ్చితమైన నియమ నిబంధనలను వారే, అంటే ఇతరుల ఆధారంగా బాహ్య కారకాల ఆధారంగా కాకుండా వారి ప్రవర్తనను వారే ఏర్పరచుకోవడం జరిగేటటువంటి దశ ఏది అంటే కౌమార దశ. సో బాహ్య కారకాల ఆధారంగా ప్రవర్తన ఏర్పడేది బాల్య దశ. అది పూర్వ బాల్య దశ కానీ ఉత్తర బాల్య దశ కానీ. మరి పర్టికులర్గా ఆ రెండిట్లో మళ్ళీ ఏంది అంటే శిక్ష లేకపోతే బహుమతి అయితే పూర్వ బాల్య దశ, ఇతరులు తల్లిదండ్రులు, సంఘ నియమాలు, గురువులు అయితే ఉత్తర బాల్య దశ. అయితే ఇప్పుడు ఈ దశకి సంబంధించింది కాదు, కాకపోతే దీన్ని చెప్పేటప్పుడు దాన్ని పోల్చి చెప్తున్నాను. ఈ దశ అంటే కౌమార దశకు వస్తేకి ఎలాంటి నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకుంటారు? స్వీయ నైతిక నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకునే దశ కౌమార దశ. అంటే ఏంది అంటే పిల్లలు ఈ దశలో ఉండే పిల్లలు ఖచ్చితమైన నియమ నిబంధనలను వారి ప్రవర్తనను వారే నియంత్రించుకుంటారు, వారి ప్రవర్తనను వారే అభివృద్ధి చేసుకుంటారు. దాన్నే స్వీయ నైతిక నియమ నిబంధనలు అని అంటాం. ఓకేనా, రైట్. అయితే ఈ దశలో ఉండే పిల్లలలో ఈ నైతిక వికాసం కానీ నైతిక విలువలు కానీ వృద్ధి చెందడానికి 3 విధులను మనం సూచిస్తాం, 3 కారకాలను మనం సూచిస్తాం. సో ఆ 3 విధులు ఏంది అంటే ఒకటి, బాల్యంలో పరిస్థితులను బట్టి ఈ యొక్క నైతిక భావనలను ఏర్పాటు చేసుకుంటారు. బాల్య దశ ఏదైనా సరే పరిస్థితులను బట్టి నైతిక భావనలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ దశలో పిల్లలు ఒక సాధారణ నైతిక భావనలను వృద్ధి చేసుకుంటారు. సో జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్. సాధారణ నైతిక భావనలు ఏ దశలోని పిల్లలలో ఏర్పడి ఉంటాయి? కౌమార దశలోని పిల్లలు. సాధారణ అనే పదం మామూలు వాడుక భాషలో సింపుల్ అనిపిస్తుంది. విద్యా పరిభాషలో సాధారణమైనది అంటే మొత్తంగా, ఓకేనా. సో చాలా లేకపోతే ఎక్కువ అనే మీనింగ్ని ఇస్తాయి మనకి. ఓకే, లక్ష్యాలు నిర్దిష్టమైనవి అయితే ఉద్దేశాలు సాధారణమైనవి అని అంటాం. సాధారణమైనవి అంటే విశాలమైనవి అని అర్థం. ఓకే, రైట్. సో చూడండి జాగ్రత్తగా, సాధారణ నైతిక భావనలు ఏర్పరచుకోవడానికి ఈ పిల్లలు ఇలా స్వీయ నైతిక భావనలను లేదా ఖచ్చితమైన నియమ నిబంధనలను అలవాటు చేసుకుంటారు. ఒక కారణం. రెండో చూడండి, ఈ సాధారణ నైతిక భావనలను బట్టి ఖచ్చితమైన నైతిక నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ సాధారణ నైతిక భావనలను బట్టి ఖచ్చితమైన నైతిక నియమ నిబంధనలను పాటిస్తారు, ఏర్పరచుకుంటారు. సో సాధారణ నైతిక భావనలు అంటే పరిస్థితిని బట్టి ఒకలాగా, ఆ సంఘటనను బట్టి ఒకలాగా కాకుండా ఎప్పటికీ అబద్ధం చెప్పకూడదు. ఇది సాధారణ. సో 10 సంవత్సరాల పిల్లవాడు ఇప్పుడు అబద్ధం చెప్తే తప్పు లేదులే అనుకుంటే అది ఆ సంఘటన లేదా ఆ సందర్భాన్ని బట్టి నైతికత. అదే 16 సంవత్సరాల పిల్లవాడు ఎప్పుడైనా అబద్ధం చెప్పడం తప్పే అనుకుంటే దాన్ని సాధారణ నైతిక భావన అని అంటారు. ఓకేనా. నెక్స్ట్, ఒక 10-11 సంవత్సరాల పిల్లవాడు ఆర్టీసీ బస్ ఎక్కి టికెట్ ఎగ్గొడితే ఈ రోజుకి ఎగ్గొడితే తప్పేం కాదులే అనుకుంటే
అది ఆ సందర్భం లేకపోతే ఆ యొక్క సంఘటన ఆధారంగా నైతికత. సో టికెట్ తీసుకోకుండా దొంగతనంగా ప్రయాణం చేయడం నేరం ఎప్పుడైనా సరే అని అనుకుంటే దాన్ని సాధారణ నైతిక భావన అని అంటాం. కాబట్టి సాధారణ నైతిక భావనలు ఏర్పడేటటువంటి దశ కౌమార దశ. ఆ సాధారణ నైతిక భావనల ఆధారంగా ఒక ఖచ్చితమైన నైతిక నియమ నిబంధనలు పాటిస్తారు. ఓకేనా? దీని ఆధారంగా ఖచ్చితమైన నైతిక నిబంధనలు పాటిస్తారు. ఓకేనా? మూడోది, ఎవరి ప్రవర్తనను వారే నియంత్రించుకుంటారు. బట్టి పట్టకూడదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో ఏ సబ్జెక్ట్ అయినా సరే గుర్తుపెట్టుకుంటే ఎన్ని గుర్తుపెట్టుకుంటాం, ఎంతని గుర్తుపెట్టుకుంటాం. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎగ్జామ్లో మనం ఆ స్క్రీన్ మీద క్వశ్చన్ చూడంగానే, మల్టిపుల్స్ చూడంగానే మనకి సబ్జెక్ట్ గుర్తొచ్చి మనకి రైట్ ఆన్సర్ని ఇస్తుంది. కాబట్టి ఒక్కొక్క దశని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. శైశవ దశలో నైతికత ఉండదు, ఎందుకంటే అంతరాత్మ ఏర్పడదు. పూర్వబాల్య దశలో అప్పుడే ఏర్పడి ఉంటుంది కాబట్టి నైతిక వికాసం చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఎలా ఉంటుంది అంటే, కొడితే అది తప్పని, బహుమతి లేదా పొగిడితే అది మంచి, అంతవరకే ఉంటుంది. అందువల్ల తప్పు చేసినప్పుడు బాధపడరు పూర్వబాల్య దశలో వాళ్ళు. శిక్ష నుంచి, ఆ దండం నుంచి తప్పించుకోవడానికి సమర్థించుకుంటారు ఉత్తర బాల్య దశ. ఓకేనా? అంతరాత్మ ఏర్పడి ఉంటుంది కాబట్టి నైతికత వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఎంత వృద్ధి చెందుతుంది అంటే, అనుకరణ బాగా ఉంటుంది కాబట్టి ఇతరులను అనుకరించి వారిని ఆకర్షించే వ్యక్తుల యొక్క ప్రవర్తనలను వీరు తెచ్చుకుంటారు అంత. సో ఇక్కడికి వచ్చేసరికి సూపర్ ఈగో అనే పదం వాడాం. అంతరాత్మ అనే పదానికి బదులుగా సూపర్ ఈగో బాగా అభివృద్ధి చెంది ఉండేది ఏది అంటే కౌమార దశ. అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి స్వీయ నైతిక నిబంధనలు కలిగి ఉండే దశ కౌమార దశ. సో ఏంది ఈ స్వీయ నైతిక నియమ నిబంధనలు అంటే, బాల్య దశలో లాగా బాహ్యకారకాల వల్ల ప్రవర్తన కాకుండా సో ఒక ఖచ్చితమైన నియమ నిబంధనలు ఏర్పరచుకోవడం. సో ఈ ఖచ్చితమైన నియమ నిబంధనలు ఎలా ఏర్పడతాయంటే, మరి బాల్య దశలో లాగా ఆ సందర్భాన్ని, ఆ సంఘటనని బట్టో కాకుండా సాధారణ నైతిక భావనలు. సో ఎప్పుడు టికెట్ లేకుండా ప్రయాణించడం నేరము, అబద్ధం చెప్పడం ఎప్పుడైనా తప్పే, దొంగతనం చేయడం ఆల్వేస్ ఎల్లప్పుడూ తప్పే. ఇలాంటి భావనలను సాధారణ నైతిక భావనలు అని అంటాం. ఈ సాధారణ నైతిక భావనల ఆధారంగా ఒక ఖచ్చితమైన నైతిక నియమ నిబంధనలను పెంపొందించుకుంటారు. సో అలా ఖచ్చితమైన నైతిక నిబంధనలను పెంపొందించుకొని ఎవరి ప్రవర్తనను వారే, బాహ్య కారకాల ఆధారంగా కాకుండా ఎవరి ప్రవర్తనను వారే నియంత్రించుకుంటారు. సో ఇది ఏ దశ అని అంటే కౌమార దశ. ఓకేనా? క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి, 4 దశలు అయిపోయినాయి. శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. అయితే విద్యా ప్రాముఖ్యత. సో ఈ దశలు ఎందుకు మనకి సిలబస్లో పెట్టారు? ఒక కాబోయే ఉపాధ్యాయుడు లేదా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ ఈ దశల గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ముఖ్యంగా పూర్వబాల్య, ఉత్తర బాల్య, కౌమార దశ, ఈ 3 దశలో ఉండే పిల్లలు మన బడికి వస్తారు కాబట్టి, సో ఈ 3 దశలలో టీచర్లు పిల్లలతో ఎలా బోధించాలి, ఎలా ఉండాలి అనే దానికోసం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది అంటే విద్యా ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ విద్యా ప్రాముఖ్యత చూస్తే ఫస్ట్ పూర్వబాల్య దశ తీసుకుందాం. అప్పుడే పూర్వబాల్య దశ అంటే ప్లే క్లాసు, అంగన్వాడీ. ఓకేనా? సో 1వ తరగతి చేరడానికి ముందు ఉండే పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఈ దశలో ఉండే పిల్లలకి స్మృతి తక్కువ ఉంటుంది కాబట్టి చేసిన తప్పునే మనం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. అది తెలుసుకొని సో వాళ్ళకు బోధించే అంగన్వాడీ ఇన్స్ట్రక్టర్స్ కానీ, ప్రైవేట్ స్కూల్లో ఉండే టీచర్స్ కానీ, మన ఇంట్లో ఉండేటటువంటి మన పిల్లలకు కానీ పెద్దలు పెద్ద పెద్ద దండనలు, గట్టిగా తిట్టడం, గట్టిగా విమర్శించడం చేయకూడదు. కాబట్టి ఏ దశలో ఉండే పిల్లలను తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ గట్టిగా కొట్టడం అంటే గట్టిగా శిక్షించడం అంటే దండనలు, మితిమీరిన దండనలు ఇవ్వడం లేదా గట్టిగా విమర్శించడం అంటే ఎక్కువగా తిట్టడం చేయకూడదు. అంటే పూర్వబాల్య దశలో ఉండే పిల్లలకి. ఎందుకు అంటే స్మృతి తక్కువగా ఉంటుంది, చేసిన తప్పును మళ్ళీ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇది పిల్లలలో అవిధేయత, వాళ్ళలో క్రమశిక్షణ లేదని గట్టిగా కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకూడదు. ఇది పూర్వబాల్య దశ. మరి ఎలా సార్ వాళ్ళకి అని అంటే, ఆ దశలో ఉండే పిల్లలకి బహుమతులు ఇచ్చి బోధన అభ్యసన కార్యక్రమాలు అమలు చేయాలి. ఆ దశలో ఉండే పిల్లలకి చిన్న చిన్న శిక్షలు, ఓకేనా, చిన్న చిన్న శిక్షల ద్వారా ఇది తప్పు అని తెలియచేయాలి. బహుమతులు ఇవ్వడం ద్వారా ఇది మంచి అనే నైతికతను వారికి తెలియచేయాలి. ఇది పూర్వబాల్య దశలో ఉండేది. ఓకే. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. ఈ ఉత్తర బాల్య దశలో అనుకరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు వారిని ఆకర్షించే వ్యక్తులను అనుకరిస్తారు. సో పిల్లలు ఎక్కువ సమయం బడిలో ఉపాధ్యాయుల సమక్షంలో ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులంటే చాలా ఆసక్తి ఉంటుంది, ఆకర్షిస్తారు కాబట్టి
ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాలి. ఓకేనా, ఇది మెయిన్. తల్లిదండ్రులు ఉండకూడదని కాదు, తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాలి. సో తల్లిదండ్రులు ఉపాధ్యాయులైనా పిల్లల ముందు ఎక్కువగా అబద్ధాలు చెప్పడం, పిల్లల ముందు ఎక్కువగా సెల్ ఫోన్లు మాట్లాడుకోవడం, పిల్లల ముందు స్మోక్ చేయడాలు ఇలాంటివి చేస్తే సో మా సార్ స్మోక్ చేస్తున్నాడని అనుకరించి పిల్లలు కూడా చెడు అలవాట్లు, నైతికత పరంగా చెడు అలవాట్లు, చెడు ప్రవర్తనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు ఉత్తర భారతదేశంలో ఉండే పిల్లలకు ఆదర్శవంతంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ కౌమార దశ. ఈ కౌమార దశలో పిల్లల యొక్క నైతికతను బాగా ప్రభావితం చేసే అంశాలు ఏంది అంటే మాస్ మీడియా, సినిమాలు. సో మాస్ మీడియా అని అంటే సెల్ ఫోను, ఇంటర్నెట్, కంప్యూటరు, సో సినిమాలు, ఆ సినిమాలో యాక్ట్ చేసేటటువంటి వాళ్ళ యొక్క అభిమాన హీరోలు. సో ఇవి రెండు కౌమార దశలో ఉండే పిల్లల నైతికత మీద ఎక్కువగా ప్రభావితం చూపించేది ఎవరు అంటే మాస్ మీడియా, సినిమాలు. మరి అలాంటి కౌమార దశలో ఉండే పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల సమక్షంలో ఉంటారు కాబట్టి వారిని ఎలా బోధించాలి, బోధన అభ్యసన కార్యక్రమాలు కౌమార దశలో ఉండే పిల్లలకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే చర్చలు, సంభాషణలు, స్థితి పరీక్షలు, ఉదాహరణల ద్వారా. సో తరగతిలో ఉండే విద్యార్థులను హెటిరోజీనియస్ గ్రూప్స్, మిశ్రమ సామర్థ్యం కలిగిన పిల్లలు, తెలివి కలిగిన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, సగటు పిల్లల్ని కలిపి ఒక గ్రూప్ చేస్తే దాన్ని హెటిరోజీనియస్ గ్రూప్ అని అంటాం, మిశ్రమ సామర్థ్యం కలిగిన సమూహం అని అంటాం. అలా సమూహాలు చేసి ఆ సమూహాలలో పాఠ్యాంశాల మీద చర్చ పెట్టడం. సో చర్చలు. నెక్స్ట్ సంభాషణలు. సో పిల్లలతో మాట్లాడడం ఉపాధ్యాయుడు, సో సంభాషణలు. నెక్స్ట్ స్థితి పరీక్షలు. ఓకే, సో ఎగ్జామ్స్ ద్వారా ఉదాహరణలు. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి గొప్ప గొప్ప, స్వామి వివేకానంద, మదర్ తెరీసా, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను కథల ద్వారా పిల్లలకి చెప్పడం ద్వారా, వారి ఉదాహరణలను మనం పిల్లలకి చెప్పడం ద్వారా పిల్లలలో మంచి నైతిక విలువలను పెంపొందింప చేయవచ్చు. ఇది నైతిక వికాసానికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం. ఓకే.